హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 9వ అధ్యాయంలో 17వ శ్లోకం నుంచి మనం చదువుకోబోతున్నాము. అవధూత బ్రాహ్మణుడు యదురాజుకి తెలియచేస్తున్నటువంటి తను ప్రకృతి ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని, ప్రకృతిలో ఉన్నటువంటి 24 అంశాల నుంచి తను ఏమేమి నేర్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని యదురాజుకి వివరిస్తున్నారు. మనం నిన్న కొన్ని విషయాలను చూసాము. ఏకాగ్రత గురించి చూసాము. ఒక యోగి ఏ విధంగా ఒకే విషయం పట్ల ఏకాగ్రతను సాధించాలి అని అంటే సత్వగుణ స్థితికి రావాలి. అక్కడి నుంచి విశుద్ధ సత్వగుణ స్థితికి వెళ్ళాలి అని అంటే ఈ భౌతికమైనటువంటి త్రిగుణాలని దాటుకొని పోవాలి. అంటే సత్వగుణానికి కూడా పైన ఆ స్థితికి రావాలి అని అంటే ముందు ఆ వ్యక్తి సత్వగుణ స్థితిలో ఉన్నప్పుడు తను ఏకాగ్రతను సాధించగలుగుతాడు. మనం ఏకాగ్రత గురించి మనకి ఒక ఒక చిన్న స్టోరీని కూడా చెప్పాం. ఒక రాజు వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో ఒక బాణాలు తయారు చేసేటువంటి వ్యక్తి బాణం తయారు చేయడంలో ఎంత ఏకాగ్రతంగా నిమగ్నమై ఉన్నాడు అని అంటే ఆ రాజు వెళ్తున్నటువంటి విషయాన్ని కూడా ఆయనకు అర్థం కానంతగా, అంటే సమాధి స్థితిలో ఆయన పనిచేస్తున్నాడు. సో అలాంటి ఒక ఏకాగ్రత ఒక యోగికి ఉండాలి. తన లక్ష్యం పైన ధ్యానం చేసేలా, దేవాది దేవుడైనటువంటి భగవానుడి పట్ల ధ్యానం చేసేలా ఆయనకి ఏకాగ్రత ఉండాలి. సో సుఖంగా ఉండడం కోసం మనము తాత్కాలికమైనటువంటి శరీరంలో ఉన్న మనము శాశ్వతంగా సుఖంగా ఉండాలి ఈ శరీరంలో అని శాశ్వతమైనటువంటి గృహ నిర్మాణాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఆ గృహము శాశ్వతం కాదు, ఈ శరీరము శాశ్వతం కాదు. ఈ ఈ ప్రక్రియలో మనము అనేక కష్టాలని ఎదుర్కొంటూ ఉంటాం. జీవితం మొత్తం సుఖంగా ఉండాలి అని కట్టుకున్నటువంటి ఇంటి వలన మనం ఏం చేస్తామంటే జీవితం మొత్తం ఈఎంఐలు కట్టుకుంటూ ఎక్కడ సుఖంగా ఉండగలుగుతాం? ఉండలేం. అలా కాకుండా ఒక పామును చూడండి, తను నివసించడానికి తాను ఎలాంటి ఏర్పాట్లు చేసుకోదు. ఎవరో ఏర్పాటు చేసినటువంటి పుట్టలో పోయి పాము తలదాచుకుంటుంది, ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉంటుంది, ఏ కష్టము పడకుండా. సో అది పాము ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. మన సామర్థ్యమును కొలది మనం చేయగలిగితే చేయడం, లేదు అని అంటే జీవితాన్నే తాకట్టు పెట్టేసి చేసేటట్టుగా మనము చేయడం వల్ల మనకి పూర్తిగా అశాంతి, దుఃఖం మాత్రమే మిగులుతాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. కాబట్టి దేవదేవుడు స్వయం మాయచే విశ్వంను సృజిస్తూ పోషిస్తూ ప్రళయాన్ని కూడా సృష్టిస్తున్నారు. ఏ విధంగా అయితే ఒక సాలిపురుగు తన నుంచి సాలిగూడిని తీసుకొచ్చి తనలోకే సాలిగూడిని ఎలా అయితే తీసేసుకుంటుందో ఆ విధంగా భగవంతుడు కూడా ఈ భౌతిక విశ్వాన్ని మొత్తం తన నుంచే సృష్టించి చివరికి తనలోనే లయం చేస్తున్నారు అని మనకి తెలియజేశారు. సాలెగూడు నుంచి మనం తెలుసుకోవాల్సింది భగవంతుడి యొక్క గొప్ప తత్వాన్ని తెలియజేశారు. ఇక 17వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. ప్రమిల మదజి కాలేనాత్మానుభావేన సామ్యం నీతాసు శక్తిషు కాలేనాత్మానుభావేన సామ్యం నీతాసు శక్తిషు సత్వాదిష్వాది పురుషః ప్రధాన పురుషేశ్వరః సత్వాదిష్వాది పురుషః ప్రధాన పురుషేశ్వరః పరావరాణం పరమా ఆస్తే కైవల్య సంజిత పరావరాణాం పరమా ఆస్తే కైవల్య సంగీతః కేవలానుభవానంద సందోహో నిరుపాధికః కేవలానుభవానంద సందోహో నిరుపాధికః
దేవదేవుడు కాలరూపంలో తన శక్తిని ప్రదర్శించి సత్వగుణాది తన భౌతిక శక్తులను సామ్యము వైపునకు నడిపినప్పుడు ప్రధానమనడి ఆ తటస్థ స్థితికి జీవులకు పరమ నియామకునుగా నిలుచును. అతడే ముక్తాత్ములు, దేవతలు, సాధారణ బద్ధజీవులతో పాటు సకల జీవులకు కూడా పరమారాధ్య వస్తువు. అతడు నిత్యముగా భౌతిక ఉపాధి రహితుడు. ఆధ్యాత్మిక ఆనందము యొక్క సమగ్రత అతడే. భగవంతుని ఆధ్యాత్మిక రూపమును దర్శించట చేతనే అట్టి ఆధ్యాత్మిక ఆనందము అనుభూతమగును. ఈ విధముగా ఆ దేవదేవుడు కైవల్యమనడి పదము యొక్క సంపూర్ణ అర్థమును ప్రకటించును. భాష్యము. పరతత్వము. దేవదేవుడు నందు మనసును సంలగ్నము చేసిన వాడు చింతా తరంగముల నుండి వెంటనే విడుదలను పొందును. ఏలయన భగవంతుని దివ్య రూపము భౌతిక కల్మషరహితము లేదా భౌతిక ఉపాధి రహితము అయి ఉన్నది. భగవానుడు సృష్టి రూపంలో మార్పు చెందినవాడై వేరొక వ్యక్తిగత అస్తిత్వమును కలిగి యుండడనడి అన్యాయమగు సిద్ధాంతమును మందబుద్ధులు స్వీకరింతురు. తమ వ్యక్తిత్వమును విశ్వజనీనమగు ఏకత్వముతో లయము చేసి భగవంతునితో సమానమూలము కాగలమని వారు మిథ్యగా ఊహింతురు. కానీ శ్రీమద్ భాగవతమును అనుసరించి భగవానుడు నిరాకారుడు గాక దివ్యగుణ పూర్ణుడై ఉన్నాడు. త్రిగుణములు అతని న్యూన శక్తి. అట్టి త్రిగుణములు ఆధారపడి సర్వశక్తివంతమగు కాలము అతని స్వాంశ. ఈ విధముగా భగవానుడు భౌతిక జగత్తును సృజించి పోషించి లయింపజేసినను దాని నుండి పూర్తిగా విడబడి ఉండును. భగవంతుని న్యూన సృష్టిని వాడుకొనగోరెడి బద్ధజీవులు అతని చేతనే తత్కార్యమునకు ప్రేరేపింపబడుదురు. ఆ విధముగా వారు తాత్కాలికమైన భౌతిక జగత్తులో నకిలీ భోక్తలుగా నయ్యెదురు. కానీ స్థూల సూక్ష్మ దేహములు కేవలము నిత్యాత్మ యొక్క తొడుగులేయని ప్రత్యక్షానుభవము బడసినప్పుడు ప్రత్యక్షానుభవమును బడసినప్పుడు మనుజుడు భౌతికాసక్తి అనడి మూర్ఖత్వమును విడిచి దేవదేవుని ఏడు అనురక్తుడగును. తన సహజ స్థితి భౌతిక పదార్థమును భోగించుటగానే భగవంతునిలో లీనమగుటగానే కాదని అతడు అనుభూతమనర్చుకొనును. భగవద్దాసుడగుటయే అతని నిజమైన స్వభావము. భగవంతునికి వనర్చినట్టి సేవ సచిదానందమయము. అటువంటి సేవ యొక్క శక్తి వలన మనుజుడు ముక్తుడగును. అతని కర్మలు యశోవంతములగును. అట్టి సేవ నిత్యమై అలరారి క్రమముగా అతనిని కేవలానుభవానంద సందోహ భగవంతుని దివ్య రూపమును గాంచి ఆనందాంబూదిలో మునుగుట స్థితికి చేర్చగలదు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. భగవంతుడు ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించి ఈ భౌతిక విశ్వంలో త్రిగుణాలుతో మాయను కూడా సృష్టించారు. త్రిగుణపూరితమైనటువంటి మాయను కూడా సృష్టించారు. భగవంతుడు మనల్ని అందరినీ ఈ త్రిగుణాల ప్రభావంలో ఉంచుతున్నారు. అలానే భగవంతుడు కాల రూపంలో విస్తరించి ఏదైతే తాను సృష్టించాడో అది మొత్తం కూడా అంతమయ్యేలాగా కూడా చేస్తున్నారు. అంటే భగవంతుడే విశ్వాన్ని సృష్టించారు. భగవంతుడే విశ్వంలో త్రిగుణాలని సృష్టించారు. భగవంతుడే స్వయంగా విస్తరించి తాను సృష్టించినటువంటి మాయపూరితమైనటువంటి ఈ భౌతిక సృష్టిని లయం కూడా చేస్తున్నారు. అంతా భగవంతుడి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కానీ భగవంతుడు మాత్రం వీటన్నిటికీ భిన్నంగా, వీటన్నిటికీ పరముగా నెలకొని ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి ఆయన సృష్టించారు, ఆయన వలనే ఇదంతా జరిగింది అని మనం చెప్పుకుంటున్నాము అంటే ఆయన నిరాకారం కాదు. ఆయన ఏం చెప్తున్నారు? సాకార రూపంలో ఉన్నటువంటి దివ్య గుణ పూర్ణుడై ఉన్నారు అనేటువంటి విషయం చెప్తారు. దివ్య గుణ పూర్ణుడై ఉన్నారు. ఆయనే ఆధ్యాత్మిక రూపము. ఆయన వలనే మన అందరికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం కూడా అనుభూతి వస్తుంది. ఎందుకంటే మనకి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధం అలాంటిది. మనం ఎంత వద్దు అనుకున్నా, మనం ఎంత మర్చిపోయినా సహజంగా మనకున్నటువంటి ఆ సంబంధాన్ని మనం ఎప్పటికీ వద్దనుకున్నా వదలలేం. ఏదో ఒకనాడు మనందరికీ కూడా ఆ సహజమైనటువంటి సందర్భం మనకి తెలియకుండానే మన మనసులో రిజిస్టర్ అయిపోతుంది.
అప్పుడు మనం అందుకని మనం ఒక్కొక్కసారి మనం అంత గొప్పగా ఆరాధనలు పూజలు చేసి చేసి ఉండకపోయినా కానీ మనం భగవంతుడి మందిరంలోకి వెళ్ళి భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనస్సే దానికి రియాక్ట్ అవుతుంది. మనిషిగా మనం కాదు, మన మన మనసు కాదు, మన ఆత్మే రియాక్ట్ అవుతుంది దానికి, భగవంతుడిని చూసినటువంటి ఈ సందర్భానికి. అందుకనే మనకి తెలియకుండానే మన కళ్ళ మటి నుంచి ఆ నీళ్లు రావడం కూడా జరుగుతుంది. కాబట్టి భగవంతుడి యొక్క న్యూన శక్తి అయినటువంటి త్రిగుణాలు, అలానే భగవంతుడి యొక్క స్వాంశ అయినటువంటి కాలము, ఇవన్నిటితోటి భగవంతుడు ఏ విధంగా ఆటలాగా చేస్తున్నారు అనేటువంటి దాన్ని మనం చూసాము. కానీ భగవంతుడు ఈ భౌతిక జగత్తుని పరంగా అంటే ఆ బద్ధజీవుడు కాదు భగవంతుడు. ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించినంత మాత్రాన ఈ భౌతిక విశ్వంలో భాగము కాదు, ఈ భౌతిక విశ్వంలో ఆయన బద్ధజీవుడు కూడా కాదు. ఆయనే కైవల్యము అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఆయనే కైవల్యము అని అంటే నిరాకార బ్రహ్మము కూడా ఆయన నుంచే వచ్చింది. తర్వాత మనందరి యొక్క లక్ష్యం కూడా ఆయనే అయి ఉండాలి. ఎప్పుడైతే మనం ముక్తిని సాధించాలి అని అనుకుంటున్నామో భగవంతుడి వరకు చేరుకోవడమే ముక్తిని సాధించడం, అంతేకాని మధ్యలో ఎక్కడో ఆగిపోవడం కాదు ముక్తిని సాధించడం. అంటే అది నిరాకార బ్రహ్మం దగ్గర ఆగినా కానీ అది భగవంతుడి సన్నిధిలోకి వెళ్ళినటువంటి పూర్ణ ముక్తి కాదు అది. ఓకే, నిజమైనటువంటి ముక్తి అంటే, నిజమైనటువంటి కైవల్యము అంటే భగవంతుడిని తన ధామంలో చేరుకోవడం. అది భగవంతుడిని ముక్తి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 19వ శ్లోకం. ఇందుమతి మాత. కేవలాత్మానుభావేన స్వమాయాం త్రిగుణాత్మికాం కేవలాత్మానుభావేన స్వమాయాం త్రిగుణాత్మికాం సంక్షోభయం సృజత్యాదౌ తయా సూత్రమరింధమాం సంక్షోభయన్ సృజత్యాదౌ తయా సూత్రమరిందమా. శత్రుదమనుడా, సృష్టి సమయమున భగవానుడు తన దివ్యశక్తిని కాలరూపములో విస్తరింపజేసి త్రిగుణమయమగు మాయను క్షుభితం చేయుట ద్వారా మహత్తత్వమును సృజించెను. భాష్యము. కేవల అను పదమునకు విశుద్ధమైనదని అర్థము. భగవంతుని కాలశక్తి అతని దేహమునకు అభిన్నమగు దివ్యశక్తి అని అది సూచించును. బ్రాహ్మణుడు యదురాజును అరిందమ అని సంబోధించున్నాడు. మాయా సంబంధమగు విషయము మాయా సృష్టి చర్చించబడుచున్నప్పటికీ రాజు ఎంత మాత్రము భయపడవలసిన పని లేదని అది సూచించును. భగవంతుని అనన్య భక్తునిగా అతడు మాయారాజ్యములో జీవుని బందీగా చేసడి కామ క్రోధ లోభములనడి నిజమైన శత్రువులను అణచగలిగే సామర్థ్యమును కలిగి ఉన్నాడు. సూత్రము అనే పదము మహత్తత్వమును సూచించును. సూత్రముపై మణులు గుర్చబడినట్లు పలు విశ్వములు దానిని ఆశ్రయించి ఉన్నవి. ప్రధానమునందు ప్రకృతి గుణములు అన్యోన్య క్రియకు గురికావు. దేవదేవుడు ప్రధానమును క్షుభితము చేయగా సృష్టి కార్యం జరుగునని కపిల భగవానుడు తన సాంఖ్యతత్వోపదేశములో తృతీయ స్కందమునందు వివరించినాడు. సకామ కర్మలు ప్రేరితమయ్యేడు ప్రకృతి వ్యక్త రూపమే మహత్తత్వము అని పిలువబడును. అదే ఈ శ్లోకమునందు సూచించబడినది. ఎవడేని నిరాకార వేదాంత తత్వమును ఆశ్రయించిన వాడై భగవంతుని మాయా సృష్టిని చదించుటకు యత్నించుతూ ఆ విధముగా భగవంతుని అనంత చేతనమును బద్ధజీవుని అతి సూక్ష్మ చేతనంతో కృత్రిమముగా సమానపరిచించు అతని విశ్లేషణ సత్య దూరమే అగును. బద్ధజీవులను కప్పిడి మాయ సర్వదా భగవంతుని ఆధీనంలోనే ఉండునని ఈ శ్లోకమునందలి స్వమాయ అని పదము సూచించును. ఆ దేవదేవుని చేతనము అచ్యుతము అనంతమునై ఉండును. అతడు సర్వదా రూపసహితుడై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ దండవత్తులు. ఓకే, కేవలాత్మానుభావేన సృష్టి సమయంలో భగవానుడు తన దివ్య శక్తిని కాల రూపంలో విస్తరింపచేసి త్రిగుణమయమగు మాయను క్షుభితము చేయుట ద్వారా మహతత్వం సృజించను. మహతత్వం అంటే ఈ భౌతిక ప్రకృతి. మహతత్వం ఎలా వచ్చింది అంటే, మహతత్వం అంటే త్రిగుణాలతో కూడినటువంటి ప్రకృతి. ముందుగా భగవంతుడు ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించినప్పుడు దాన్ని ప్రధానంగా సృష్టించడం అనేటువంటిది జరిగింది. ప్రధానము అనేటువంటిది సూక్ష్మతత్వం, దాన్ని చూడడానికి కనపడదు. మనకి మనకి కళ్ళతో చూస్తే కనిపించేటువంటి తత్వం కాదు అది. ఓకే, సూక్ష్మతత్వం ప్రధానము అనేటువంటిది. ఎప్పుడైతే దాన్ని స్థూలతత్వంగా మార్చేశారు,
ఎలా మార్చారు? దానిలో త్రిగుణాలను కలపడం వలన, త్రిగుణాలతో క్షుభితం చేయడం వలన అది స్థూలతత్వంగా మారింది. ఆ స్థూలతత్వమే మహతత్వం. మహతత్వం అంటే పంచభూతాలతో కూడినటువంటి ఈ యొక్క భౌతిక ఆచ్ఛాదనం వరకు ఏదైతే ఉంది అంతా కూడా మహతత్వం. దానిలో త్రిగుణాలని కలపడం వలన, త్రిగుణాలతో క్షుభితం చేయడం వలన ఈ భౌతిక విశ్వము అనేటువంటిది ఏర్పడింది. సో అంటే భగవంతుడి భౌతిక విశ్వాన్ని ఎలా సృష్టించారు, మహతత్వంగా ఎలా ఎక్స్పాండ్ చేశారు అనేటువంటి విషయాన్ని మనకి అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, మహతత్వంలో త్రిగుణాలు ఉండవా ప్రభుజీ? ఉంటాయి. త్రిగుణాలతో కలిసిందే మహతత్వం. మహతత్వం అంటేనే ప్రధానము ప్లస్ త్రిగుణాలు. ప్రధానంలో ప్రభుజీ, ప్రధానంలో త్రిగుణాలు ఉండవు. ప్రధానంలో మాయ ఉండదు. ప్రధానంలో త్రిగుణాలు ఉండదు. అంటే మాయకి అతీతంగా ఉన్నటువంటిది ప్రధానం అంటే ఆధ్యాత్మికం. అంటే ఈ భౌతిక జగత్తులోనే ఉంటుందా ప్రభుజీ ప్రధానం? మహత్తత్వం ఉంటుంది భౌతిక జగత్తు. ఇప్పుడు మీ దగ్గర ఒక బొమ్మ తయారు చేయాలి. ఓకే, ఒక బొమ్మ తయారు చేయాలంటే ఒక బంకమట్టి కావాలి. ఓకే, ఆ మట్టిని అంతటిని తీసుకొచ్చి అంతటిని ఉపయోగిస్తారా? మీరు అందులో కొంత ఉపయోగిస్తారు. కొంత ఉపయోగించి దానికి కావాల్సినవన్నీ కలుపుతారు. రంగులు లేకపోతే గమ్ము ఏదో ఒకటి కలిపేసి దాన్ని ఒక బొమ్మలాగా తయారు చేసి దానికి రంగులు వేస్తారు. అంతవరకే అయింది. మిగిలిందంతా అలా మట్టి అలానే ఉంటుంది. అలానే సమస్త ఆధ్యాత్మిక విశ్వం ఏదైతే ఉందో ఈ సమస్త ఆధ్యాత్మిక విశ్వంలో నుంచి కొంత భాగాన్ని మాత్రమే తీసుకొని ఈ భౌతిక విశ్వంగా తయారు చేశారు. ఆ కొంత భాగాన్ని మహతత్వంగా మార్చారు. మిగిలిందంతా ప్రధానం అలానే. ఓకే మాతాజీ. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభు. సో మిగిలిన దాంట్లో త్రిగుణాలు లేవు. ఈ కొంతలోనే త్రిగుణాలు కలిపారు. ఆ కొంతే భౌతిక విశ్వం. అందుకనే మనకి భౌతిక విశ్వానికి ఆధ్యాత్మిక విశ్వానికి మధ్య తేడా ఎంత అని అంటే 3 రెట్లు పెంచి ఉంటుంది ఆధ్యాత్మిక విశ్వం భౌతిక విశ్వం కంటే. 4వ వంతు అంటే 3 వంతులు ఆధ్యాత్మిక విశ్వం అయితే ఒక వంతు భౌతిక విశ్వం. ఓకే, సో అలా కొంత తీసుకొని చేశారు భగవంతుడు. ఆ కొంత చాలు. యాక్చువల్గా అయితే ముక్తాత్మలో ఎక్కువ మంది ఉన్నారు ఇలా బద్ధ జీవుల కంటే. మనలా ఈ భౌతిక విశ్వంలో ఉన్న వాళ్ళకంటే ఈ భౌతిక విశ్వానికి బయట ఉన్న వాళ్ళే ఎంతో ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, ఎన్నో జీవులు ఉన్నారు. మనం కొంతమంది ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు జైల్లో ఎక్కువ మంది ఉంటారా, జైలు బయట ఎక్కువ మంది ఉంటారా? జైలు బయట ఎక్కువ మంది. జైలు బయట ఎక్కువ మంది ఉంటారు. జైల్లో కొంతమంది ఉంటారు. ఎంత శాతం ఉంటారు? 1,00,000 మంది బయట జనాలు ఉంటే ఒక్కళ్ళు ఇద్దరు జైల్లో ఉంటారు కదండి. అదే 10 మంది బయట ఉంటే 10 మంది జైల్లో ఉంటారా? 1:1 ఉంటారా? ఒక మనిషి బయట ఉంటే ఒక మనిషి లోపల. అట్లా సగానికి సగం అయితే ఉండరు కదా జైల్లో. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే కనుక మనకి జైళ్ళు సరిపోవు కదండి. సో కాబట్టి ఈ భౌతిక విషయంలో బయట ఉన్న వాళ్ళకంటే తక్కువ మంది ఉంటారు. కొంతమంది ఉంటారు. 1% కూడా ఉండరు. 0.1% కూడా ఉండరు. ఓకే, అంత తక్కువ మంది ఈ భౌతిక విషయంలో ఉన్నారు. ఈ సిద్ధులు అవన్నీ తెలిసిన వాళ్ళకు ఈ మహత్వం తెలుస్తుందా ప్రభుజీ? జ్ఞానం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, సిద్ధులు తెలిసిన వాళ్ళు అంటే ఏమి సిద్ధులు? అష్టసిద్ధులు తెలిసిన వాళ్ళకా? తెలియచ్చు. వాళ్ళు తపస్సులు చేసి వాళ్ళకి శక్తి ఉంటుంది కాబట్టి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం. రామారావు ప్రభుజీ లేరా? ఉమాపతి ప్రభుజీ చదవండి. ఉమాపతి ప్రభు. ఎస్ ప్రభుజీ. తామాహు స్త్రీ గుణ వ్యక్తిం సృజంతిం విశ్వతో ముఖం. తామాహు స్త్రీ గుణం వ్యక్తిం సృజంతిం విశ్వతో ముఖం. యస్మిన్ ప్రోతమిదం విశ్వం ఏన సంసరతే పుమాన్. యస్మిన్ ప్రోతమిదం విశ్వం ఏన సంసరతే పుమాన్.
ఏది త్రిగుణములకు ఆధారమై ఉన్నదో, ఏది వైవిధ్య పూర్ణముగు విశ్వములను ప్రకటించను, అదే సూత్రము లేదా మహాతత్వం అని మహాములు చెప్పుదురు. నిజముగా ఈ జగత్తు మహాతత్వము నందే స్థితమై ఉన్నది. దాని శక్తి వలనే జీవుడు సంసార దశ అనుభవించును. భాష జయప్రపాదికి జై. జగత్తు పరమ సత్య స్వరూపుడు భగవాన్ నుండి ఉత్పన్నమైందను సత్యమే అయ్యున్నది. కానీ అది తాత్కాలికము, సమస్యాపూర్ణం అయ్యుండును. బద్ధజీవుడు ఈ తుచ్చ సృష్టికి ప్రభువుగా నొగటకు మూర్ఖముగా యత్నించుచు తన నిజమైన మిత్రుడు భగవంతు నుండి వేరొగుచుండును. ఈ స్థితిలో ఇంద్రియ భోగమే అతని ఏకైక కార్యము కాగా అతని నిజమైన జ్ఞానము నశించును. హరే కృష్ణ ప్రభు. సో మనకి ప్రధానానికి మహతత్వానికి మధ్య ఇంకొక తేడాన్ని మనకి ఇక్కడ మనం గమనించవచ్చు. మహతత్వంలో ప్రతిదీ కూడా మార్పుకు లోనవుతుంది. ఓకే, పుడుతుంది, పెరుగుతుంది, తర్వాత పెరిగినది మళ్ళీ సంతానోత్పత్తిని చేస్తుంది, తర్వాత కొంతకాలం మార్పు రహితంగా అలా ఉంటుంది, ఆ తర్వాత ముసలిది అయిపోతుంది, ఆ తర్వాత అంటే క్షీణించిపోతుంది, ఆ తర్వాత మరణిస్తుంది. ఇన్ని రకాల మార్పులు ఈ మహతత్వంలో ప్రతి దాంట్లోనూ కలుస్తుంది ఉంటుంది. ఎందుకంటే ఈ మహతత్వం అనేటువంటిది మొత్తం త్రిగుణాలకి అన్నిటికీ కూడా మూల ఆధారం. ఓకే, ఎప్పుడైతే ఈ ప్రధానంలో త్రిగుణాలతోటి క్షుభితం చేయడం అనేటువంటిది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఏర్పడినటువంటి ఈ మహతత్వంలో మొత్తం భౌతిక విశ్వానికి ఆధారం అయిపోయింది. అందులో ఈ భౌతిక విశ్వంలో ప్రతి వస్తువు కూడా, ప్రతిదీ కూడా ఇలాంటి మార్పులకు లోనవుతుంది. ఇలాంటి మార్పులు మహతత్వానికి బయట, అంటే మహతత్వానికి బయట అంటే మనకి ప్రధానము లేకపోతే ఆధ్యాత్మిక లోకం ఏదైతే ఉందో అందులో ఈ మార్పులు ఉండవు. ఆధ్యాత్మిక విషయంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 6 రకాల మార్పులు ఉండవు. ఇప్పుడు చూస్తే ఎలా ఉంటుందో రేపు చూసినా అలానే ఉంటుంది, ఎల్లుండి చూసినా అలానే ఉంటుంది, కొన్ని సంవత్సరాల తర్వాత చూసినా అలానే ఉంటుంది. మార్పు అనేటువంటిది ఉండదు. నవయవ్వనులుగా ఎప్పుడు ఒకేలా ఉంటారు అక్కడ. భౌతికమైనది క్షీణిస్తుంది, ఆధ్యాత్మికమైనది క్షీణించదు. భౌతికమైనది నశిస్తుంది, ఆధ్యాత్మికమైనది నశించదు. ఎప్పుడు ఒకలానే ఉంటుంది. అది తేడా. అందుకని నిజంగా సుఖాలు అనుభవించాలి అని అంటే ఎప్పుడు యవ్వనంగా ఉంటే అనుభవిస్తామా, లేకపోతే ముసలిగా అయిపోయేట్లాంటి శరీరం మనం ఉంటే మనం అనుభవిస్తామా ఆనందాన్ని, సుఖాలని? ఎప్పుడు యవ్వనంగా ఉంటే అనుభవిస్తాం. మరి ఎప్పుడు యవ్వనంగా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటే ఉండగలుగుతారా? మైకేల్ జాక్సన్ ఎప్పుడు యవ్వనంగా ఉండాలని కోరుకున్నాడు. మైకేల్ జాక్సన్ ఏం చేశాడంటే తన కాలు గోటి నుంచి తన నెత్తి వరకు, జుట్టు వరకు కూడా ఎప్పుడు యవ్వనంగానే ఉండాలి అని కోరుకొని ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క డాక్టర్ని పెట్టేశాడు. ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి మైకేల్ జాక్సన్ దగ్గర. ఈ డాక్టర్ల పని ఏంటంటే ప్రతి అవయవాన్ని, ప్రతి అంగాన్ని, ప్రతి అణువుని పరీక్షించి ఏమైనా సరే పాడైపోతుంది, ఏదైనా సరే వయసు అయిపోతుంది అని అనిపిస్తే దానికి తగిన మందులు వేయడం, దానికి తగిన మెడిసిన్స్ ఇవ్వడం, సిరపులు ఇవ్వడం, ఏదో 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 చేసి ఒక్క వెంట్రుక తెల్లబడకూడదు, ఒక గోరు ఇరగకూడదు, ఒక శరీరంలో ముడత రాకూడదు, శరీరంలో ఎలాంటి గ్లోయింగ్ పోకూడదు. ఇలా ఆయన అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు ముసలోని కాకూడదు అని. కానీ ఆయన యవ్వనంగా ఇప్పటికీ ఉన్నాడా? చనిపోలేదా? ఆయన ఏదైతే పనులు చేశాడు అంటే ఇప్పుడు ప్రకృతి విరుద్ధంగా ఏవైతే చేశాడో, మామూలుగా సహజంగా మన శరీరం ఎలా పెరగాలో, ఎలా తగ్గాలో అది తగ్గనియాలా, పెరగనియాలా. దానికి విరుద్ధంగా మనం ఏదైతే మందులు వాడి మరి దాన్ని పెరిగేదాన్ని పెరగకుండా, తగ్గేదాన్ని తగ్గకుండా చేశామో ఆ మందులే విషంగా మారిపోయి మైకేల్ జాక్సన్ చచ్చిపోయాడు. పోనీ వయసు అయిపోయి మనం అందరం ఎప్పుడో 60లోనో 70లోనో 80లోనో చనిపోతుంటే మైకేల్ జాక్సన్ కనీసంగా 40లోనే చనిపోయాడు. 30-40 మధ్యలోనే చచ్చిపోయాడు. చాలా తక్కువ వయసులో చనిపోయాడు. అంటే ఒక వ్యక్తి ఎంతగా ప్రయత్నం చేసి తన యవ్వనాన్ని కోల్పోకూడదు అని చేసినా కానీ తన యవ్వనాన్ని కోల్పోతాడు, తన శరీరాన్ని కోల్పోతాడు. ఎన్ని కోట్లు డబ్బులు ఉన్నా సరే, 100 మంది డాక్టర్లను పెట్టుకున్నా సరే, అణువణువు పరీక్ష చేయించుకున్నా సరే యవ్వనాన్ని కోల్పోతాం. కానీ ఇలాంటి ఒక పరిస్థితి భౌతిక విశ్వంలో ఉన్నటువంటి శరీరాలకు మాత్రమే ఉంటుంది, భౌతిక విశ్వంలో ఉన్నటువంటి వస్తువులకు మాత్రమే ఉంటుంది.
ఇలా ఆనందంగా ఉండడం కోసం ఇలా శరీరంలో మార్పులు రాకూడదు అని మనం అనుకుంటున్నాము. కానీ నిజంగా ఆనందంగా ఉండడం కోసం భౌతిక విశ్వానికి బయటికి వెళితే తప్ప ఆ శరీరంలో మార్పులు లేనితనం, ఆ నిత్యమైనటువంటి ఆనందం, నిత్యమైనటువంటి యవ్వనం అక్కడ ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలియక, ఆ నిత్య యవ్వనాన్ని, నిత్యంగా మార్పు రహితమైనటువంటి స్థితిని మనకి ఈ జన్మలోనే, ఈ శరీరంలోనే రావాలి అని కోరుకొని ప్రయాసలు చేసి కూడా విఫలమైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, వాళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే ఆధ్యాత్మికంగా పురోగమించి భౌతిక శరీరాన్ని వదిలేస్తే వాళ్ళు కోరుకున్నటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. అది తెలియట్లేదు వాళ్ళకి. అది తెలియక వాళ్ళు ఉన్న సైన్స్ ని, టెక్నాలజీని, డబ్బుల్ని అన్నిటినీ ఉపయోగించి వాళ్ళు నిత్యం ఆనందంగా ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేసి కూడా విఫలం అవుతున్నారు. ఓకే, కాబట్టి మహతత్వము ఇలాంటి మార్పులకి కారణమవుతుంది. నెక్స్ట్ 21వ శ్లోకం రామారావు ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యదోర్ననాభిర్హృదయా ఘూర్ణాం సంతత్యవక్త్రతః యదోర్నభాభిర్హృదయాదూర్జాం సంతత్వక్త్రతః తయా విహృత్య భూయస్తాం గ్రసత్యేవం మహేశ్వరః. తయా విహృత్య భూయాస్తాం గ్రసత్యేవం మహేశ్వరః. హరే కృష్ణ. సాలెపురుగు తనలో నుండి నోటి ద్వారా దారమును వ్యాపింపజేసి దానితో కొంత సమయం క్రీడించి తుదకు దాన్ని మింగివేయినట్టు భగవానుడు తనలో నుండియే స్వమాయను విస్తరింపజేయును. ఆ విధంగా అతడు విశ్వములను ప్రకటించి తన ప్రయోజనం అనుసరించి వాటిని ఉపయోగించి తుదకు పూర్తిగా వాటిని తనలోనికి గ్రహించవేయను. హరే కృష్ణ. భాష్యము. బుద్ధిమంతుడైన వాడు అతి తుచ్చ జీవనమైన సాలెపురుగు నుండి ఆధ్యాత్మిక జ్ఞానమును బడయును. ఈ విధంగా కృష్ణ భక్తి భావన యందు కన్నులు తెరుచుకున్న వానికి దివ్య జ్ఞానము సర్వత్రా చర్చనీయమై ఉండను. హరే కృష్ణ ప్రభుజీ. సో సాలెపురుగు తన నుంచి ఒక దారాన్ని తీసుకొచ్చి ఆ వచ్చిన దారంతో తానే కొంతసేపు ఆడుకొని ఆ తర్వాత దారాన్ని తనలోనే ఉపసంహరించుకున్న విధంగా భగవంతుడు తన నుంచి విశ్వాన్ని ప్రకటిస్తున్నారు, స్వమాయను విస్తరింపజేస్తున్నారు. ఆ స్వమాయ ద్వారా విశ్వాన్ని ప్రకటిస్తున్నారు. ఆ విశ్వాన్ని ప్రకటింపజేసిన ప్రయోజనాన్ని అనుసరించి దాన్ని ఉపయోగించి తుదకు పూర్తిగా దాన్ని తనలోకే గ్రహించి వేస్తున్నారు. అంటే సృష్టిస్తున్నారు, పోషిస్తున్నారు, లయం చేస్తున్నారు. ఓకే, సాలిపురుగు గురించి మనం తెలుసుకోవాల్సినటువంటిది ఇది. నెక్స్ట్ 22వ శ్లోకం శేషరత్నం మాతాజీ. యత్ర 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 మనోదేహి ధారయేత్ సకలం ధియాం యత్ర యత్ర మనోదేహి ధారయత్ సకలం ధియా స్నేహాద్వేషాద్భయాద్వాపి యాతి తత్తత్ స్వరూపతాం. స్నేహతత్ప్రాత్యుత్యాపి యాతి తత్వాత్ స్వరూపతాం. ప్రేమతో, ద్వేషంతో లేదా భయముతో దేహాధికారి తన బుద్ధితోనూ సంపూర్ణ ధ్యానముతోనూ ఒకానొక రూపముపై మనస్సును స్థిరపరిచినచో తాను ధ్యానించడి రూపమునే నిక్కముగా పొందగలడు. ప్రభుపాదుల వారి భాష. మనుడు నిరంతరము భగవంతుని ధ్యానించినచో ఆ దేవదేవుని వంటి ఆధ్యాత్మిక రూపము పొందగలుగునని ఎరుగగలుగుట ఈ శ్లోకము నుండి ఏమాత్రము కఠినము కాదు. ఒక ప్రత్యేకమైన అవగాహన రూపంలో సంపూర్ణమైన బుద్ధిపూర్వకము నిశ్చయమును ధియ అంటే బుద్ధితో తన పదమును సూచించును. కాగా సకలం అను పదము మనస్సు యొక్క ఏకాగ్రతను సూచించును. అట్టి సంపూర్ణ చిత్త సంలగ్నముతో జీవుడు తాను ధ్యానించిన రూపముని నిశ్చయముగా తదుపరి జన్మమున పొందగలడు. రాబో శ్లోకమునందు వివరించబడినట్లు కీటకముల నుండి నేర్పబడిన వానికి ఇది మరొక ఉపమానము. హరే కృష్ణ ప్రభు. దండకు ప్రమాణాలు. ప్రేమతో, ద్వేషముతో లేదా భయముతో దేహదాని తన బుద్ధితోనూ సంపూర్ణ ధ్యానముతోనూ ఒకానొక రూపంపై మనస్సును స్థిరపరచవచ్చు తాను ధ్యానించడి రూపమునే నిక్కముగా పొందగలడు. సో మనం ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని మనం పొందుతాము అనేటువంటి విషయాన్ని కృష్ణుడు మనకి భగవద్గీతలో కూడా చెప్పాడు.
నిరంతరం నువ్వు దేన్నైతే ఆలోచిస్తావో, నిరంతరం నువ్వు దేని ఎందైతే సమాధి మగ్నం అవుతావో నువ్వు ఆ స్థితికి పొందుతావు. ఒకవేళ మనం కృష్ణుడినే తలుసుకుంటున్నాం అనుకోండి నిరంతరం, అప్పుడు ఏమవుతుంది? మరణించిన తర్వాత కృష్ణలోకానికి వెళ్తాం. కృష్ణుడి యొక్క భావాన్ని పొందుతాం. కృష్ణుడి లక్షణాలను పొందుతాం. అంటే మనం విశుద్ధ భక్తుల్లా, అంటే ఆధ్యాత్మికంగా మారిపోతాం. ఓకే, అంటే మాయాతీతం అవుతాం. భగవంతుడు మాయాతీతమైనటువంటి వాడు. భగవంతుడికి గుణ ప్రభావం లేదు. భగవంతుడు అనేక జన్మలు తీసుకోరు మనలాగా. భగవంతుడు సర్వత్రా సర్వం ఉంటారు. అలానే ఆత్మ అయినటువంటి మనం కూడా భగవంతుడి యొక్క లక్షణాలను మనం పొందుతాం. ఓకే, ఎప్పటికీ ఉండేటువంటి, స్థిరంగా ఉండేటువంటి విధంగా అది మనకి చెప్తున్నటువంటి విషయం. అయితే కొంతమంది కొన్ని రకాలుగా అది చేస్తుంటారు. కొంతమంది ఒక వ్యక్తిని ధ్యానిస్తున్నారు అనుకోండి, ఒక వ్యక్తి గురించి ధ్యానిస్తున్నారు అనుకోండి, ఆ వ్యక్తి మీద ప్రేమ ఉండడం వల్ల 24 గంటలు ఆయన గురించి ఆలోచించవచ్చు. కానీ ఇంకొంతమంది శత్రుత్వం వల్ల కూడా ఆలోచిస్తారు. ఓకే, రాధారాణి కృష్ణుని ఎప్పుడూ తలుసుకుంటూనే ఉంటుంది. శ్రీమతి రాధారాణి కృష్ణుడిని తన ఊహల్లోనే ఎప్పుడు ఉంచుకోవడానికి కారణం ప్రేమ. అలానే కంసుడు కూడా 24 గంటలు కృష్ణుడి జపమే చేశాడు, కృష్ణుడిని తలుచుకుంటూ ఉన్నాడు. కానీ కంసుడు ఎందుకు తలుచుకున్నాడు కృష్ణుని నిరంతరం? ద్వేషభావంతో. భయంతో, ద్వేషంతో. ఓకే, అంటే ఒక వ్యక్తి మీద భయం ఉన్నా కానీ అలానే తలుచుకుంటాం. ఎలా అయినా సరే తలుచుకుంటే ఆ భావాన్ని పొందుతాము అని చెప్తున్నారు. అయితే ప్రేమతో తలుసుకోవాలే తప్ప, అంటే సానుకూలంగా మనం భక్తిని చేయాలి తప్ప ప్రతికూలంగా మనం భక్తి చేయకూడదు. ఒక కంసుడిలాగా ద్వేషంతో, శత్రుత్వంతో మనం భక్తిని చేయకూడదు. ఓకే, నెక్స్ట్ 23. ప్రభు, చిన్న డౌట్ ప్రభుజీ. ఇప్పుడు కంసుడు దేశంతోనే అయినా కూడా ముక్తి వచ్చింది కదా ప్రభుజీ? ముక్తి వచ్చింది, కానీ ఆయనకి నిరాకార బ్రహ్మానికి వెళ్ళే ముక్తి వచ్చింది. ఓకే, ఓకే ప్రభుజీ. ఇంకొకటి కానీ అలా ప్రభుజీ, భగవంతుడి ద్వేషంతో భగవంతుడి లోకానికి పోయి ఏం చేస్తాం మనం అక్కడ? మీరు ద్వేషించే వ్యక్తితో మీరు ఎంతకాలం ఉండగలుగుతారు? ప్రేమించే వ్యక్తితో ఉండగలుగుతారు. కానీ ఇక్కడి నుంచి ద్వేషించి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ద్వేషించి మళ్ళీ ఇక్కడికి వస్తారు. అంతకు మించి ఉండదు కదా ప్రభుజీ. ఇంకొకటి ప్రభుజీ, ఇప్పుడు చీమలు పెట్టిన వాటిలో ఇంట్లో పాములు ఇదైతే కదా ప్రభుజీ, మరి అది కూడా అన్యాయం కదా ప్రభుజీ? అది కష్టార్జితం, చీమల కష్టార్జితమే కదా ప్రభుజీ. ఇప్పుడు మరి ఇల్లు వేరే వాళ్ళు కట్టిందంట. చీమలు పెడతాయి కానీ చీమలు ఉండవు. అదే ప్రభుజీ, ఈ పాము చేరేసరికి అక్కడ నుండి చీమలు వెళ్ళిపోతాయి. పాము చేరకపోయినా చీమలు ఉండవు అక్కడ. ఓకే, అలా అయితే పర్లేదు. కానీ మరి చీమలకు అలా పెట్టే హాబీ ఉంది, అందుకని అవి పెడతాయి. ఓకే, కొంచెం డౌట్ గా ఉంది అందుకని. ఓకే, సరే. 23 లావణ్యమాతకి. ఈటప్పేషు కృతం ధ్యాయన్ కూఢ్యాం తేన ప్రవేశితః. కీటః పేషస్కృతం ధ్యాయన్ కూఢ్యాం తేన ప్రవేశితః. యాతి తత్సాత్మతాం రాజన్ పూర్వరూపమనంత్వజన్. యాతి తత్సాత్మతాం రాజన్ పూర్వరూపమసంత్యజన్. రాజా, ఒకప్పుడు ఒక భ్రమరము ఒక దుర్బలమగు కీటకమును బలవంతంగా తన గూటిలో పెట్టి బంధించెను. గొప్ప భయంతో ఆ దుర్బల కీటకము తనను బంధించిన దాన్నే నిరంతరము ధ్యానించుచు దేహమును త్యజింపకనే క్రమంగా భ్రమరముగా మారెను. ఈ విధంగా జీవుడు తన నిరంతర ధ్యానమును అనుసరించి అస్తిత్వ స్థితిని పొందుచుండును. భాష్యము. ఈ కథలోని దుర్బల కీటకము దేహ మార్పు పొందినప్పుడు భ్రమరము యొక్క రూపంనే ఎట్లు పొందగలిగినదనే ప్రశ్న ఉదయించవచ్చును. వాస్తవమునకు ఒకనొక వస్తువుపై నిరంతర ధ్యానం చేత జీవుని చిత్తము దాని లక్షణములతోనే నిండిపోవును. విపరీతమైన భయము వలన అల్పమగు కీటకము భ్రమరము యొక్క లక్షణములను కర్మలనే ధ్యానించుచు ఆ విధంగా దాని రూపంలోనికి మారినది. అట్టి ధ్యానము వలన అది నిజమునకు తదుపరి జన్మలో భ్రమర రూపమును పొందినది. అట్లే మనము బద్ధజీవులము అయినప్పటికీ మన చిత్తమును శ్రీకృష్ణుని యందే లగ్నమనొచ్చినచో ప్రస్తుత దేహమును త్యజించుటకు పూర్వమే ముక్తిని పడేయగలము. శ్రీకృష్ణుడే సర్వస్వమనడి అవగాహనచే ఆధ్యాత్మిక స్థితిలో మన బుద్ధి సుస్థిరమైనచో బాహ్య దేహమునకు సంబంధించిన అనవసరమైన చేతనమును త్యజించి ఆధ్యాత్మిక వైకుంఠ లీలలో సంలగ్నము చెందగలము.
ఆ విధంగా మరణమునకు పూర్వమే మనుషుడు ఆధ్యాత్మిక స్థితిని చేరుకొని ముక్తాత్మునిగా జీవితమును అనుభవించును. లేదా అతడు ఒట్టి మూర్ఖుడైనచో నిరంతరము ఆహార మైదనములనే తలుచుచు ఈ జన్మలోనే పంది లేదా కుక్క వంటి తుచ్చ జంతువుగా మారగలడు. కానీ జ్ఞానము యొక్క భవిష్యత్ అల్పమును ఎరుగుట కొరకే నిజంగా మానవ జన్మను ఉద్దేశించబడింది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఒక భ్రమరంతో పట్టుబడ్డటువంటి దుర్బలమైనటువంటి కీటకం నిరంతరం భ్రమరము మీద భయంతో భ్రమరాన్ని తలుస్తూ ఉండడం వల్ల అది మరణించిన తర్వాత తిరిగి భ్రమంగా మారిపోయింది. అంటే దేని గురించి అయితే ధ్యానం చేస్తూ మరణిస్తామో దాని జన్మం తీసుకుంటాం మనం. సో మన చేతనంలో ఎవరు ఉండాలి, మన చేతనంలో మన ఆలోచనల్లో మనం మరణించే సమయానికి మనం ఎలాంటి ఆలోచనలలో ఉండాలి, ఎవరిని గుర్తు తెచ్చుకోవాలి అనేటువంటిది మనం జీవితం మొత్తం దేని మీద ఏ విధంగా ఉన్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, జీవితం మొత్తం భౌతికంగా ఉన్నాం అనుకోండి, భగవంతుడు గుర్తురాడు. అదే జీవితం మొత్తం ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు చేస్తూ ఉన్నాం అనుకోండి, తప్పకుండా భగవంతుడు గుర్తొస్తాడు. ఒకవేళ మీరు భగవంతుడిని మర్చిపోయినా, మీరు గనక భక్తుడై ఉన్నట్లయితే, మీరు భగవంతుడిని మర్చిపోయినా భగవంతుడు మిమ్మల్ని మర్చిపోనీయకుండా ఉండే ఏర్పాట్లు చేస్తారు ఆ సందర్భంలో. ఎలా? మీరు భక్తులు అనుకోండి, మీరు మంచం మీద ఉన్నారు, మీరు భగవంతుడిని మర్చిపోయారు. అప్పుడు ఏం చేస్తారు భగవంతుడు? ఓ పలానా మాతాజీకి ఏదో అయిందంట అని చెప్పేసి 24 గంటలు మనం ఆమె గురించి ఆలోచిస్తాం. మనం ఏం చేస్తాం? ఒకళ్ళం వెళ్ళి ఆమెను పలకరిస్తూ ఉంటాం. ఓకే, రోజుకొకళ్ళు ఫోన్ చేయడమో, లేకపోతే దగ్గర ఉన్న వాళ్ళైతే వెళ్ళి కలవడమో, లేకపోతే చివరి క్షణాల్లో ఉన్నాయనుకోండి, భక్తులందరూ వచ్చేస్తారు. వచ్చిన భక్తులు ఊరుకుంటారండి? భక్తులు మన ఇంటికి వస్తే ఏం చేస్తారండి? హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ నామజపం చేస్తారు, కీర్తన చేస్తారు, భగవద్గీత పఠనం చేస్తారు, హరే కృష్ణ మహామంత్ర కీర్తన చేస్తారు, శ్లోకాలు చదువుతారు, అన్ని చేస్తారు. ఇవన్నీ చేస్తూ చివరికి ఏమవుతుంది? వీళ్ళు మర్చిపోయిన ఆమెకు కూడా భగవంతుడు గుర్తు చేస్తారు. ఓకే, సో అలాంటి ఒక పరిస్థితి మనందరికీ కూడా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా సాధన చేస్తే జీవితం మొత్తం కూడా అంత్య సమయంలో మనకి భగవంతుడు గుర్తురాడు అనేటువంటిది ఉండదు. అందుకని భగవంతుడు చెప్తారు, అంత్య సమయంలో భగవంతుడు నన్ను గుర్తుంచుకోవాలి. ఓకే, కొన్ని కారణాల వల్ల అంత్య సమయంలో నా భక్తులు నన్ను గుర్తుంచుకోకపోయినా నేను గుర్తుంచుకుంటాను వాళ్ళని, వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను, నేనే తెచ్చుకుంటాను వాళ్ళని అని చెప్తారు. ఓకే, సో అది కొన్నిసార్లు యాక్సిడెంటల్ గా పోతారు కదా భక్తులు కూడా. అలాంటి వాళ్ళు ఆలోచించే సమయం ఉండదు, భగవంతుని గుర్తు తెచ్చుకునే సమయం కూడా ఉండదు ఒక్కొక్కసారి యాక్సిడెంటల్ గా పోయే వాళ్ళకి. అలాంటి వాళ్ళ గురించి మనం వరి అవ్వాల్సిన పని లేదు. అలాంటి వాళ్ళకి భగవంతుడు వరం అనమాట. ఓకే, స్వయంగా భగవంతుడు వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్తారు. కృష్ణ ప్రభుజీ ఎవరికైనా చేస్తారా ప్రభుజీ? అంటే స్టార్టింగ్ లో ఉండే భక్తులకు కూడా, అంటే విశుద్ధ భక్తులకైతే విశుద్ధ భక్తులకైతే ముక్తి సాధించడానికి అర్హత ఉన్నటువంటి భక్తులకైతే, ఓకే, నిరంతరం భగవత్ చింతనలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడారు భగవంతుడు. అలా నెక్స్ట్ 24వ శ్లోకం అమృతమాతాజీ. ఏవం గురుభ్య ఏతేభ్య ఏషా మే శిక్షితా మతిః. ఏవం గురుభ్య ఏతేభ్య ఏషా మే శిక్షితా మతిః. స్వాత్మోపశిక్షితాం బుద్ధిం శృణు మే వదతః ప్రభో. స్వాత్మోపశిక్షితాం బుద్ధిం శృణు మే వదతా ప్రభో. హరే కృష్ణ ప్రభుజీ. రాజా, ఈ గురువులందరి నుండి నేను గొప్ప జ్ఞానమును పొంది ఉంటిని. ఇక నా దేహము నుండి నేను నేర్చినదేమిటో వివరించదను, వినుము. హరే కృష్ణ. ఇప్పటిదాకా 24 తత్వాల గురించి చెప్పారు. 24 తత్వాల్లో ప్రతి అంటే 24 అంశాల నుంచి ఆయన నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు తన శరీరం నుంచి తాను నేర్చుకున్నటువంటి ఇంకొక విషయాన్ని కూడా మనకి తెలియచేస్తున్నారు. అదేంటో విన్నాం. 25వ శ్లోకం సర్వరాజ్య మాతాజీ. దేహో గురుర్మమ విరక్తి వివేక హేతు. కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు.
దేహో గుర్మమ విరక్తి వివేక హేతు బిభ్రస్మ సత్వ నిధనం సతతాత్యుదర్కం. బిభ్రత్ బిభ్రత్ స్మతత్వ నిధనం సతతార్యుదర్కం. ఇలా హేతు తర్వాత ఒక చిన్న లైన్ ఉంది చూసారా? ఆ లైన్ ఉన్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ పదంలో ఫస్ట్ అక్షరాన్ని ముందే చదివేసేయాలన్నమాట. దేహో గురుర్మమ విరక్తి వివేక హేతుర్. రాని అక్కడ చదివేసేయాలి, హేతుర్ అనాలి. ఓకే, దేహో నెక్స్ట్ లైన్ చదివేటప్పుడు ఆ రా చదవడం అవసరం లేదు, మళ్ళీ బిభ్రత్స్మ అని చదవాలి. ఓకే, దేహో గురుర్మమ విరక్తి వివేక హేతుర్. దేహో గుర్మమ విరక్తి వివేక హేతుర్. బిభ్రస్మ సత్వ నిధనం సతతాత్యుదర్కం. బిభ్రత్ స్మ సత్వ నిధనం సతతాత్యుదర్కం. తత్వాన్యనేన విమృశామి యథా తథాపి. తత్వాన్యనేన విమృశామి యథా తథాపి. పారక్యమిత్యవసితో విచరామ్య సంగః. పారక్యమిత్యవసితో విచరామ్య సంగః. భౌతిక దేహము నాకు వైరాగ్యం బోధించును కనుక ఇది కూడా నాకు గురువే. ఉత్పత్తి వినాశములకు లోనగునదై ఇది సర్వదా క్లేశమయ అంతమునే కలిగి ఉండును. ఈ విధముగా జ్ఞాన సముపార్జనకై దేహమును ఉపయోగించుచున్నప్పటికీ ఇది చివరకు ఇతరులచే భుజింపబడునని ఎల్లప్పుడూ స్మరించు అసంగుడునై ధరణి యందు సంచరించుచున్నాను. ప్రభుపాదుల వారి భాష్యం. ఈ శ్లోకమునందు యథా తథాపి అను పదం ప్రధానమైనది. జగత్తును గురించి నేర్చుటలో గొప్ప లాభము కలిగజేసేది అయినప్పటికీ మనుషుడు దేహం యొక్క అనివార్యము జ్ఞానము చేసినప్పుడు అది కాలి పూర్తియగును. నిద్ర ప్రదేశంలో పడినచో తోడేళ్లు రాబందులచే భుజించబడును. విలాసవంతమైన శవపేటికలో పెట్టి పాతి పెట్టబడినచో కుళ్ళిపోయి తుచ్చమైన కీటములచే తినివేయబడును. ఈ విధముగా దేహము పారక్యం తొట్టతొదకు ఇతరులచే భక్షింపబడినది అని వర్ణింపబడినది. అయినను మనుషుడు కృష్ణ భక్తిని చేయుటకై అనవసరమైన అనురక్తిని గాని ఆసక్తిని గాని లేకుండా దేహము యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకొనవలెను. దేహము యొక్క జన్మ మృత్యువులను అధ్యయనం చేయటం ద్వారా మనుషుడు విరక్తి వివేకము అనవసరమైన వాటి నుండి విరక్తిని పొందుట బుద్ధి పొందగలడు. అవసిత అను పదము విశ్వాసము సూచించను. కృష్ణ భక్తి భావన యందు సత్యములనన్నింటినీ మనుషుడు తప్పగా విశ్వసించవలను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే నా శరీరం నుంచి నేనేం నేర్చుకోవాలి అంటే వైరాగ్యాన్ని నేర్చుకోవాలి, అనాసక్తతను నేర్చుకోవాలి. ఓకే, ఎందుకంటే ఎవరినో పక్కన పెట్టండి, ఎవరినో చూసి మనం ఎలాగో నేర్చుకోలేము, మనల్ని చూసినా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మన శరీరంలో వస్తున్నటువంటి మార్పులు మనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు కదండి. మన శరీరంలో ఒకప్పుడు నల్ల జుట్టు ఉండేది, ఇప్పుడు తెల్ల జుట్టు ఉంది. ఒకప్పుడు చాలా చిన్న పిల్లల్లా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇంత పెద్ద అయ్యాం. ఇంకొంతమంది వాళ్ళు శరీరంలో చర్మం మొత్తం కూడా ముడతలు పట్టుకుంటుంది. తర్వాత ఒకప్పుడు ఎంత ఎత్తైన నిచ్చెనైనా కానీ ఈజీగా ఎక్కగలిగేవాళ్ళం, ఇప్పుడు ఎక్కలేస్తామా? ఎక్కలేము. ఎంత దూరమైనా ఎగిరి దూకగలం, ఇప్పుడు దూకగలమా? దూకలేము. ఒకప్పుడు ఎంత చేసినా పని మనకు అలసట అనేది రాదు, ఇప్పుడు ఏమీ చేయకపోయినా అలసట వస్తుంది. అంటే మన శరీరంలో మనకు వచ్చేటువంటి మార్పులు మనకు తెలుస్తున్నాయి, మన శరీరం వల్ల మనకు కలుగుతున్నటువంటి దుఃఖాలు మనకు తెలుస్తున్నాయి. ఇతరుల శరీరంలో వచ్చిన మార్పులు, ఇతర శరీరంలో కలిగినటువంటి దుఃఖాలు మనకు తెలియకపోయినా మన శరీరంలో వచ్చినటువంటి మార్పులు దుఃఖాలు మనకైతే తెలుస్తున్నాయి. ఇవి తెలిసినప్పుడు మనకి ఏం తెలియాలి అంటే, అరే నిన్నట్లాగా ఈ రోజు లేను అంటే ఈ రోజులాగా కూడా రేపు ఉన్నాను, అంటే రేపులాగా ఎల్లుండను. అంటే ఏమవుతుంది చివరికి? ఈ శరీరం క్షీణిస్తూ పోతుంది. ఈ శరీరం క్షీణిస్తూ పోతూ కొంతకాలానికి ఈ శరీరం ఏమవుతుందంటే ఇతరులకి ఆహారం అయిపోతుంది ఈ శరీరం. ఓకే, మరణించిన తర్వాత ఏమవుతుందండి శరీరం? ఇతరులకి ఆహారం అవుతుంది, క్రిమి కీటకాలకి పక్షులకి ఆహారం అయిపోతుంది. అంటే దేన్నైతే మనం పోషిస్తున్నామో, దేన్నైతే సుఖంగా ఉండాలని కోరుకుంటున్నామో, దేనికోసమైతే కష్టపడుతున్నామో, దేనికోసమైతే ఆస్తులు కూడబెడుతున్నామో, దేనికోసమైతే మనం ఇదంతా అధర్మాలని అన్యాయాలని చేస్తున్నామో అది ఇతరులకి ఆహారంగా మారుతూ ఉంటే చూస్తూ ఉంటాం, మనం ఏం చెయ్యలేము.
కదా. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటామో, అంటే ముందు చూపు ఉండాలి. ఏ శరీరం కోసం మనం ఇదంతా చేస్తున్నామో ఆ శరీరం భవిష్యత్తులో ఏమైపోతుంది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజు మనం చేసే అధర్మాలు, అన్యాయాలు చేయకుండా ఉంటాం కదా. ఇలాంటి శరీరం కోసం ఇంత చేయాలి, ఇంకొకళ్ళతో మాట పడాలి, ఇంకొకళ్ళతో తిట్టించుకోవాలి, ఇంకొకళ్ళని కొట్టాలి, ఇంకొకళ్ళని హత్య చేయాలి. అంటే ఈ శరీరం నాది కాదు, ఈ శరీరం పోతుంది అని తెలిసినప్పుడు వైరాగ్య భావన కలుగుతుంది. ఈ శరీరంలో ఉండి నేను అనుభవిస్తున్నది ఏంటి? దుఃఖాలు తప్ప ఏమైనా అనుభవిస్తున్నానా? కాబట్టి వైరాగ్యమే. ఈ శరీరం కూడా నాకు వద్దు, ఈ శరీరానికి సంబంధించి నాకు వద్దు అనేటువంటి ఒక వైరాగ్యం అనేటువంటి మన శరీరం ద్వారా మనం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఓకే ఓకే సో మిగిలిన ఇంకొన్ని శ్లోకాలు మనం రేపు చదువుకుందాం. మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే రామ రామ హరే హరే కృష్ణ ప్రభుజీ దండోత్ హరే కృష్ణ ప్రభుజీ.